హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మోతిచూర్ లడ్డు అండి. శ్రావణ మాసం వస్తుంది కదా, అమ్మవారికి మనం రకరకాల నైవేద్యాలు పెడతాం కదా, అందులో ఇది కూడా ఒకటి సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికోసం ముందుగా నేను పచ్చిపప్పు 1 కప్పు తీసుకున్నాను. దీన్ని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 2 అవర్స్ తర్వాత ఈ వాటర్ మొత్తం పీల్చేసాయి కదండి. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును అందులో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ అంతా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, వాటిని ఒక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్నది ఇలా పునుగుల్లాగా వేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంత బాగుందో. ఇలా సాఫ్ట్గా ఒక రవ్వలాగా వస్తుంది మిక్సీ పట్టుకున్న తర్వాత. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పొయ్యి మీద ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందాక పచ్చిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి నేను ఇక్కడ షుగర్ తీసుకున్నానండి. అదే కప్పుతోటి 1/2 కప్పు వాటర్ మిక్స్ చేస్తున్నాను. వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీరైతే మీ దగ్గర ఆర్గానిక్ ఫుడ్ కలర్ ఉంటే అది యూస్ చేయండి. బట్ ఇక్కడ వీడియో కోసం మాత్రం జస్ట్ కొద్దిగా మిక్స్ చేస్తున్నాను, నేను చాలా కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా పాకం పట్టుకోవాలి. అంటే మరీ తీగ పాకం అలా అవసరం లేదు. కొద్దిగా చక్కెర కరిగిపోయి చేతికి బంకగా తగిలే అంత ఉంటే చాలు. నేనైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను, బంకగా తగిలే అంతవరకు ఉంచేసుకున్నానండి. నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు మిశ్రమాన్ని దీంట్లో కొంచెంగా పోసి కలబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా కొంచెంగా కలబెట్టుకొని కొంచెం దగ్గర పడే వరకు కలబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం చిక్కబడిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇక్కడ మొత్తం చిక్కగా అయిపోయింది. ఇక్కడ ఇలా చెక్ చేస్తున్నానండి, లడ్డూలాగా వస్తుందా లేదా అని. లడ్డూలాగా వచ్చింది కాబట్టి ఇంకా కట్టేసుకోవచ్చు. లడ్డూలు చేసుకోవటమే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.